మంత్రులు జగన్ గారు 30,000 ఎకరాలు కొనాలన్నాడు. మీరు కొనుంటే ఇవాళ మనకి ఎంత ఆస్తిగా ఉండేది. ఇవాళ నిజంగా జగన్ గారి సలహా కదా సంపద అంటే. ఇవాళ ఎందుకని 30,000 ఎకరాలు కొనుంటే 1000 ఎకరాల్లో అయితే మరి ఒక 50,000, ఒక 60,000, 70,000, 1,00,000 కోట్లు అవుతుంది కదా. ఇవాళ విలువే చంద్రబాబు నాయుడు గారు కొనుక్కున్నటువంటి రేటు ప్రకారం చూసుకున్నా కూడా ఇవాళ 50-60 వేల కోట్ల ఆస్తిగా ఉండేది కదా. అదే పోతే ఇంకో 1,00,000 కోట్లు అయ్యేది కదా. నువ్వు పొలం కొన్న డబ్బులు ఎంత అవుతాయి? మా అయితే 15,000 కోట్లు అప్పు, లేదా బిల్డింగ్లు కడతాకు 10,000 కోట్లు. అరే హైదరాబాద్ లో 600-700 కోట్లతో అయిపోయింది, లేదా పార్లమెంట్ 1000 కోట్లతో పార్లమెంట్ అయిపోయింది, 1000-1200 కోట్లతో. ఢిల్లీ పార్లమెంట్ అయిపోయింది కొత్తది. మరి ఇంత దోచుకుంటా మీరు ఇవాళ ఎంత సంపదగా ఉండేది. జగన్ చెప్పింది అదే కదా. జగన్ గారు చెప్పింది సంపద సృష్టించమని. అదే జగన్ సలహా ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్ల సంపద ఉండేది కదా. మేము ఒకసారి ఈ ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మంత్రులందరం కూడా గట్టిగా అంటున్నాం, బూతులు మానండి. గొడ్డలి పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ ఎన్ని మానండి. మీకు చావు ఉంటే, సత్తా ఉంటే, మీలో నిజాయితీ ఉంటే లెక్కలు చూపించండి. లెక్కలు చూపించండి. మేము అడిగే ప్రతి డాక్యుమెంట్ని ఆన్లైన్లో మీడియాకి అప్పచెప్పండి, మీడియాకి ఇవ్వండి. ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పండి, ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. చెప్పే సాహసం ఉందా మీకన్నా? ఎంత ఖర్చు అవుతుంది అమరావతి నిర్మాణానికి? చెప్పే సాహసం ఉందా మీకని అడుగుతున్నాను. చెప్పే సాహసం లేదు. పూతులు తీరతాం, గొడ్డల పార్టీ అంటాం, ఆ పార్టీ ఈ పార్టీ అంటాం. మాది గొడ్డల పార్టీ అయితే ఈ లోపలే మేము హత్యలు చేసి ఉంటే లోపలే మమ్మల్ని. ఈ దొంగ మాటలు ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారు? తప్పుడు మాటలు ఎందుకు? ఇవాళ మావిగనంటే పండుటాకులాగా అల్లాడిపోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం మొత్తం అల్లాడిపోతుంది. చేతనైతే చర్చకి రండి. మేము అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పండి. అమరావతిలో అవినీతి లేదని నిరూపించండి. మేము అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఎంత పోతుందో చెప్పండి. అయ్మాని బూతులు, తిట్లు, శాపనార్థాలు ఇవన్నీ ఎందుకు? దివాళా కోరుతానం కదా. వెంకటాయపాలెంలో ఒక మీటింగ్ పెట్టుకున్నామండి మేము. అంతా కలిపి ఎంతమంది ఉన్నాం? 25 మంది కూర్చున్నాం. 25 మంది ఒక చోట అది భోజనం పెడతాను రమ్మని తోట తిమ్మూర్తులు గారు పిలిచాడు. మా ఇంటికాడ భోజనం చేస్తా, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మాట్లాడుకుందాం రెండేం చెప్పాడు. అక్కడి నుంచి కంగారు, కోసాలు కదులుతున్నాయి, వీళ్ళ పునాదులు కదులుతున్నంత భయం. మేమే మాట్లాడుకున్నాం. అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాస్తాడు, కాపుల్ని చీల్చండి, కాపుల్ని నరకండి, లేదా కాపుల్ని 2 ముక్కలు చేయండి. ఎవడు ముక్కలు చేయాల్సిన? ఏ కులాన్ని ముక్కలు చేయాల్సిన? అసలు ముక్కలు చేయాలని ఆలోచన వస్తే కమ్మారిని 2 ముక్కలు చేసి మాకో కమ్మారికి మాకో మొక్క మీకో మొక్క ఉంచుతాం. ఏ కమ్మారు మనుషులు కాదేంటి? ఏ మాకొద్దాళ్ళు? మీక మీ ఆస్తి చందాలు దొబ్బుతారు, చాకరీ చేయించుకుంటారు, అధికారం మాత్రం మీరే అనుభవిస్తారు. వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మారి పరిస్థితి ఏంటి? లోకేష్ నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, కిలార్ రాజేష్ గారికి, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి, లేదా బిఆర్ నాయుడు గారికి, రామోజీరావు గారి కుటుంబానికి. వీళ్ళు తప్పితే ఎవడు అధికారం అనుభవిస్తున్నాడు చెప్పండి? ఆఫీసుల్లో ఏ ఆఫీసులో అయినా లంచం ఇవ్వకుండా ఎవరన్నా పనిచేయించుకునే కమ్మారు ఉంటే ఒకటి చెప్పండి నాకు. గ్రామాల్లో కానీ, లేదా విజయవాడ నగరంలో కానీ, గుంటూరు నగరంలో కానీ, మీ ఇష్టం వచ్చిన చోట జెండాలు మోసి మోసి మామూలుగా రామారావు పార్టీ పెట్టిన కానీ వాళ్ళకేమో బూజుల మీద కాయలు కాసేసినాయి. ఇవాళ ఈ ప్రభుత్వంలో పని కావాలంటే లంచం ఇస్తే గానీ పని లేదు. పలికే ఎమ్మెల్యే ఉండడు, ఆడు కొట్టుళ్ళు వాళ్ళు బిజీ ఉంటారు. పలికే మంత్రి ఉండడు,
వాళ్ళ పనిలో వాళ్ళ బిజీ, ఏరుకునే బిజీ. మీరు ఎత్తుకోగా ఒలిగిపోయినట్టుని ఏరుకునే బిజీలో మంత్రులు ఉంటారు. మీరు అసలు తలుపు తీరు. ఎవరికి పలుకుతున్నారు మీరు? వాళ్ళు కాపులు చేల్చాల్సిన పని. కాపులే మొహమ్మత్తి, మీ ప్రభుత్వం మీద మొహమ్మత్తి చాలా తేడాగుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద మేము మాట్లాడుతూ కూర్చున్నాం. వెంటనే కంగారు. జనం సొమ్ముతో పవన్ కళ్యాణ్ గారితో కాకినాడలో మాటా మంతి అంటారు. ఎవరితో మాట్లాడారు? ఎవరితో మంతి చేశారు? ఎవరితో మాట్లాడారు? ఎవరితో మంతి చేశారు? అది జనం సొమ్ముతో పెట్టిన మీటింగు. ఎస్పీ కలెక్టర్ ఏమో నుంచుని ఉంటారా? చాలా మంది బొక్కాపైకిళ్ళు వెనకాల కూర్చుని ఉంటారా కుర్చీల్లో? ఈయన మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడావు? ఏం మాట్లాడావు? ఆ మీటింగ్ మమ్మల్ని తిడతాకి తెప్తే ఏముంది చెప్పండి? కాపులను రెచ్చగొడతాకి మమ్మల్ని తిడతాకి తెప్తే ఏముంది చెప్పండి ఆ మీటింగ్? అక్కడి నుంచి మొత్తం అంతా అదే పని కదా, అదే పని కదా అన్న. అంటే ఎప్పుడైతే జనసేన బలహీనపడుతుందో, ఎప్పుడైతే కాపు కులస్తులు తెలుగుదేశం ప్రభుత్వాన్ని దూరంగా జరిగే స్థితికి వచ్చేశారో కంగారు. ఏంటి అంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేన వాళ్ళకి బాగా గొడవలు పెట్టాలి, తిట్టుకోవాలి, మళ్ళీ కులం అంతా ఒకటి కింద జనసేన గొడుగు కింద వచ్చేయాలి. ఇటువంటి తప్పుడు ఆలోచనలు తప్పితే అరే ఒక్క మంచి పని, అరే అందరిలో అన్ని కులస్తుల్లో పేదవాళ్ళు ఉన్నారు కదా, చదువు భారం అయిపోయింది కదా, నారాయణ గారికి, చైతన్యం వాళ్ళకి, లేదా భాష్యం వాళ్ళకి, లేదా విజ్ఞాన్ వాళ్ళకు, ఇంకోళ్ళకు, ఇట్లాంటి వాళ్ళకి ఫీజులు కట్టలేక అప్పులు పాలైపోతున్నారు కదా, ఇంజనీరింగ్ కాలేజీలకి డబ్బులు కట్టలేక అప్పులు పాలైపోతున్నారు కదా, ఫీజు రీయింబర్స్మెంట్ ఇద్దామనే ఆలోచన లేదు మీకు. ఎంతసేపు కులాలు కులాలు కులాలు, కాపులు కమ్మోళ్ళు, ఆళ్ళు ఇళ్ళు, ఈ తప్పితే ఈ గోల్ తప్పితే. ఎన్నికల ముందు మీరేం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి లోన్లు ఆపేశాడు, మేము లోన్లు ఇస్తాం, స్కీములు ఇస్తామని చెప్పారు. బీసీలకు స్కీములు ఆగిపోయినాయి, మేము స్కీములు ఇస్తామని చెప్పారు. ఈ 2 ఏళ్లలో ఏ దళితుడికి ఏ స్కీమ్ ఇచ్చావు? ఏ వెనుకబడిన కులాల వాళ్ళకి ఏ స్కీమ్ ఇచ్చావు? ఏ లోన్ ఇప్పించావు? ఏ గిరిజనుడికి ఏ లోన్ ఇప్పించావు? ఎవరికి ఇప్పించావన్న? అందరినీ వాడుకోవటం తప్పితే మళ్ళీ కులాలను రెచ్చగొట్టడం. ఇవాళ ప్రశ్న అనేటువంటి ఒక యూట్యూబర్ రావణ్ గారిని తీసుకుందాం, సంఘటన తీసుకుందాం. ఏంటి మీరు చేస్తున్నది? మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేనకి తగు పెట్టుకుంటాకి ఆ రావణ్ అనేటువంటి యూట్యూబర్ని ఎంచుకున్నారు మీరు పావు కింద. ఏం చేస్తున్నారు ఎంచుకుని? నాకు కనపడేదైతే కాపులు జనసామర్థ్యం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మాత్రమే మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిస్తున్నారు. అదే కనపడుతుంది కదా. ఫస్ట్ కేసు ఎక్కడ పెట్టారు? పిఠాపురంలో పెట్టారు. స్టేషన్ మీదకి దొమ్మికి వెళ్ళారు, దొమ్మికి పంపించారు. నెక్స్ట్ కేసు బెయిల్ రాగానే జడ్జి గారు తిడుతున్నారు, సిగ్గులేదరా బాబు మీకు? ఏం చేస్తాం సార్, చంద్రబాబు గారు వెళ్ళమన్నారు సార్, డీజీపీ గారు వెళ్ళమన్నారు సార్ అని వాళ్ళు ఏడుతున్నారు పోలీసులు. అక్కడి నుంచి కాకినాడ రూరల్ మొరమీడరా మాకు తేటం ఏంటని జడ్జి గారు తిడతాడు. వెంటనే బయట అరెస్టు. బందరు ఎనుగుదురు పోలీసులండి, అక్కడి నుంచి ఎనుగుదురు తీసుకొస్తారు. ఎనుగుదురులో స్టేషన్ మీద దొమ్మి, స్టేషన్లో గోడ దూకెళ్తారు రౌడీ షీటర్లు. అది కొట్టాల్సింది కదా, ప్రశ్న రావని కొట్టాల్సింది కదా, ఎందుకు కొట్టలేదు అని అడుగుతున్నాను. బయట అరుగు మీద కూర్చున్నాడుగా చెక్కబల్ల మీద రావణం, చిద్విలాసంగా నవ్వుతా కూర్చున్నాడు కదా, మరి అంత పోటుగా